కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. జ్ఞానేశ్వరి అదృశ్యమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పాప ఆచూకీ లభ్యం కాకపోవడం స్థానికులను, కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఎటువంటి క్లూ దొరక్కపోవడంతో పోలీసులు బృందాలు, కుటుంబ సభ్యులు సతమతమైపోతున్నారు. తమ బిడ్డ కోసం తండ్రి గణేష్ పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. పోలీసుల విచారణ ఒకవైపు జరుగుతుండగా మరోవైపు గణేష్ స్వయంగా రంగంలోకి దిగారు. లంబసింగి నుంచి చింతపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో జ్ఞానేశ్వరి ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను ఆయన అతికించారు. రోజుకి పాప మిస్ అయ్యి దాదాపుగా 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే ఏ ఆచూకీ తెలియలేదు. మరి ఏం జరిగింది ఏంటి అన్నది కూడా అట్లీస్ట్ చిన్న క్లూ కూడా లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఎంక్వైరీ చేసినా, ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పాప ఆచూకీ తెలియలేదంటే ఇది చాలా చెప్పడానికి కూడా మాటలు లేవు. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక మా పాపని నాకు అప్పగించండి. అలానే డిపార్ట్మెంట్ వాళ్ళు ₹1,00,000 కేసరివాడు ప్రకటించారు. లేదంటే ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు మా పాపని అప్పగిచ్చేస్తే మిమ్మల్ని ఏమైనా అంటారా, ఏ ప్రాణానికి ఏమైనా హాని ఉంటుందా అని మీరు భయపడొద్దు. ఏ సైడ్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఆ ఫ్యామిలీ నుంచి కానీ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. దయచేసి మీ ఇంట్లో బిడ్డను అనుకొని నా బిడ్డను నాకు అప్పగించండి. మీకు పిల్లలు ఉండే ఉంటారు. మరి ఎంత దారుణం కాదు. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక మా అమ్మాయిని నాకు ఇచ్చేయండి. పోస్టర్ల ద్వారా ప్రజలకు విన్నవించుకుంటూ ఎక్కడైనా పాప కనిపిస్తే దయచేసి వెంటనే స్థానిక పోలీసులకు లేదా తమకు సమాచారం అందించవలసిందిగా ఆయన వేడుకుంటున్నారు. ఎవరైనా పాప గురించి సమాచారం తెలిస్తే వెనకాడకుండా తెలియజేయాలని కోరుతూ తమ సంప్రదింపు వివరాలు కూడా అందులో పొందుపరిచారు. మొత్తం ఎంక్వైరీ పాంప్లెట్లు ఎట్టుకుని మొత్తం ఏజెన్సీ మొత్తం తిరిగి నర్సీపట్నం, లంబసింగి, పాడేరు మొత్తం తిరిగి పాంప్లెట్లు పంచి పాప గురించి ఎక్కడన్నా ఆచూకీ తెలుస్తేనేమో అని అందించాను. ఎక్కడ ఎవరు అన్నా సరే ఇటుపక్క ఏమీ తెలియలేదు, ఏమన్నా ఆచూకీ తెలిస్తే ఫోన్ చేస్తాం అని చెప్పారు. మొత్తం పోలీసులు చేస్తున్నారు. అలాగని 28 రోజులు అవుతుంది, ఎటువంటి క్లూ కూడా ఇంకేమీ దొరకలేదు. పాప దొరుకుతుందని ఎక్కడన్నా ఉందని. మరోవైపు పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏజెన్సీ ప్రాంతంలోని అనుమానిత ప్రదేశాలను క్షుణ్ణంగా గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు స్థానికులను విచారిస్తూ పాప ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెల రోజులు గడిచినా ఫలితం రాకపోవడంతో స్థానిక ప్రజలు కూడా పాప క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. చిన్నారి అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.